కొండను చూసి కుక్క మురిగితే కొండకు చేట. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది నీలాంబరి. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. యుద్ధం రాకుండా ఆపుతాడే వాడు గొప్పడు. వాడే గొప్ప. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేర్. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. టైం చూడండి ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో. అప్పుడే వీరరాఘవుడి ఆగమనమై 7 సంవత్సరాలు అయిపోయింది. 7 years ఫర్ ద క్లాసిక్ అరవింద సమేత వీరరాఘవ. నేను రేర్ గా ఒక కోట్ వింటూ ఉంటా. ఆ కోట్ దీనికి బాగా సెట్ అయ్యేలా అనిపిస్తుంది నాకు. ఏజింగ్ లైక్ ఏ ఫైన్ వైన్ అంటారు. ఏజింగ్ లైక్ ఏ ఫైన్ వైన్ అంటే ఒక ప్రొడక్ట్ గానీ ఏదైనా సంథింగ్ ఒక దానికి ఇనీషియల్ గా ఉండే దాని వాల్యూ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత దాని వాల్యూని మనం అసలు ఇమాజినేషన్ చేయలేం. ఆ రేంజ్ లో ఉంటుంది. దాన్ని ఇమాజినబుల్ అంటారు. మనకు అప్పుడు అనిపిస్తుంది ఏంటి మనం ఇనీషియల్ స్టేజ్ లో చూసిన ఆ ప్రొడక్ట్ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉందా అని అనిపిస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్ కి. అలాంటి ప్రొడక్టే ఈ అరవింద సమేత వీర రాఘవ. అసలు ఎందుకు దీన్ని క్లాసిక్ అన్నాను, జనాల్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ మనకి ఈజీగా దొరికేస్తుందా? ఆ డైమండ్ వాల్యూ కొన్ని కోట్లల్లో ఉన్నా అది దొరికేది ఈ రాళ్లలోనో బొగ్గుల్లోనో కలిపే మనకు కనిపిస్తుంది. కానీ అది చాలా హై ప్రెషర్ తో కొట్టి 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 పెద్ద హీట్ అప్లై చేసి ఒక ప్రెషర్ అప్లై చేసి దాన్ని బయటకు తీస్తే అది డైమండ్ అవుద్ది. అలాగే 7 సంవత్సరాల కొద్ది అరవింద సమేత వీరరాఘవ అనే ఒక మూవీ జనాల్లో తిరిగి 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 ఫైనల్ గా ఒక డైమండ్ లాగా తయారైంది అరవింద సమేత వీరరాఘవ. ఎందుకు నేను దీని గురించి చెప్తానేది డీప్ గా డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు గురు ఛానల్లోకి వచ్చావు కదా, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయరాదు, దాంతోపాటు ఒక లైక్. అంతకు మించి మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి, నాకు అది చాలా అంతే, కొట్టేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ అరవింద సమేత వీరరాఘవ దీన్ని నేను ప్రతి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్పుకుంటూ వెళ్తాను. అసలు వాళ్ళ కెరియర్ లో ఇది ఎంత యూజ్ అయ్యింది అండ్ నార్మల్ ఆడియన్స్ కి ఇది ఎందుకు అంత కనెక్ట్ అయ్యింది అని చెప్పడానికి. సో ఫస్ట్ నేను డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వస్తాను. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మనకు తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు త్రివిక్రమ్ గారు అంటే. అసలు త్రివిక్రమ్ గారు మూవీ అంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా ఆగరు, వెళ్ళిపోతారు అంతే. అలాంటి లాస్ట్ మూవీ అరవింద సమేత కన్నా ముందు మూవీ అజ్ఞాతవాసి అసలు ఏ రేంజ్ డిజాస్టర్ అయిందంటే చాలా ఘోరాతి ఘోరం. అది డబ్బులు పెట్టి కొన్న బయర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా అసలు త్రివిక్రమ్ గారు ఆల్మోస్ట్ డైలమాలో ఉన్నారు ఒక 2 months పాటు. అసలు త్రివిక్రమ్ గారైనా తీసింది అనిపిస్తుంది అజ్ఞాతవాసి చూస్తే. ఆ రేంజ్ డిజాస్టర్ మూవీ అది. అసలు అంతే, త్రివిక్రమ్ పని అయిపోయిందిలే ఇంకేముందిలే అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. బట్ అరవింద సమేత వీరరాఘవ అనే ఒక మూవీ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారితో. దాని తరువాత ఒక హైప్ అనేది బిల్డ్ అవ్వకుండా వచ్చింది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఫ్లాప్ లో ఉన్నా సరే ఎన్టీఆర్ గారికి ఒక మళ్ళీ హిట్ స్ట్రీక్. ఆయన ఏంటంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో తీస్తే ఖచ్చితంగా హిట్ కొడతారు అనే ఒక సెంటిమెంట్ అది అలా కంటిన్యూ అవుతున్న కొద్ది ఉన్నా సరే ఎక్కడో డౌట్, త్రివిక్రమ్ గారు మళ్ళీ దొరికేస్తారా, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరా అని చాలా డౌట్ ఉండేది. కానీ ఫస్ట్ టైం అనుకుంటా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, దాని నుంచి బయటకు వచ్చి ఒక రాయలసీమ మూవీ, ఒక రా మూవీ తీసారని చెప్పాలి. అసలు ఇనీషియల్ 20 minutes పోర్షన్ ఫైట్ చూస్తే అసలు ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారైనా రాసింది అనిపిస్తుంది. అసలు లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాదు అన్నట్టే మనం బయటకు వస్తాం ఆ 20 minutes ఆలోచిస్తూ. అండ్ దాని తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారి మార్క్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం అలా చిన్న చిన్న కామెడీ వెళ్తూ ఉంటుంది. బట్ ఎక్కడ మంచి సీన్స్ పడాలో, ఎక్కడ డైలాగ్ పెన్ను ఒక ఫైర్ మీద రాస్తే ఎలా ఉంటుందో అలా రాస్తారు ప్రతి డైలాగ్ కూడా దాంట్లో. సో డైలాగ్స్ గురించి నేను మళ్ళీ తర్వాత ఫర్దర్ గా చెప్తాను వీడియోలో. ప్రెసెంట్ ఏంటంటే డైరెక్టర్ గా తను ఎంత కష్టపడ్డాడంటే ప్రతి డైలాగ్స్ కైనా సీన్స్ కైనా ఈసారి ఎలా కొట్టాలంటే త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ రా అని నలుగురు అనుకోవాలి, ఆ రేంజ్ లో కొట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆయన కసితో తీశారని చెప్పాలి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. దానితో పాటు ఎన్టీఆర్ గారు ఒక పెన్ను ఒక కాయంతో అని సుకుమార్ గారు చెప్పారు. కాయంతో మీద మనం ఏమైనా రాసుకోవచ్చు, ఆయన పోర్ట్రే చేయగలిగే సత్తా ఉంది ఆయనకి. సో త్రివిక్రమ్ గారు మాక్సిమం అసలు ఏమనుకుంటున్నారు ఏంటని మొత్తం పెట్టేశారు. కానీ ఇప్పుడు అసలు ప్రతి సీను ఫస్ట్ నుంచి కూడా మీకు లాస్ట్ వరకు చూస్తున్న కొద్దీ బోర్ కొట్టుకోకుండా ఆ ఎమోషన్ కి మనం కనెక్ట్ అవుతాం. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మతో కూర్చొని చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఆ సీను ఆ మూడు మనకు అలా క్రియేట్ చేసేస్తారు. అండ్ సాంగ్స్ కూడా అసలు ఒక స్టార్టింగ్ హీరోకి, ఒక ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి
సినిమాకి ఎవరైనా సరే ఒక ఇంట్రో సాంగ్, ఎరగదీసే సాంగ్, లేదంటే ఒక లవ్ సాంగ్, ఒక మంచి మాస్ సాంగ్ పెడతారు. కానీ ఏడబోయినాడే అని ఒక ప్యాథటిక్ సాంగ్, రాయలసీమ యాసలో ఉండే సాంగ్ పెట్టి అసలు ఎంత మెస్మరైజ్ చేశారంటే ఆ సాంగ్ వరకు కూడా అసలు ఇది నిజంగా త్రివిక్రమ్ గారి సినిమా అయినా ఎన్టీఆర్ గారి సినిమా అయినా అని ఒక డైలమాలో ఉంటాడు ఒక ఆడియన్. అండ్ దాని తర్వాత సిటీకి వెళ్ళిపోతాడు. అసలు టైటిల్ పడడం, ఎవ్రీథింగ్ ఇస్. మళ్ళీ దీంట్లో పర్టికులర్లీ నేను మెన్షన్ చేసేది ఏంటంటే తమన్ గారి గురించి. సో ఆయన గురించి కూడా చెప్తాను. అసలు ఆ కేఫ్ సీన్ అయినా, ఇంటర్వెల్ అయినా, దాని తర్వాత పీస్ మీటింగ్, టార్చ్ బేరర్, క్లైమాక్స్, ఎవ్రీథింగ్ అసలు 1 by 1 చెప్పుకుంటూ వస్తే అసలు సినిమానే హైలైట్స్ మూవీ అని చెప్పాలి. నిజంగా త్రివిక్రమ్ గారి పీక్ రైటింగ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ నాకైతే బెస్ట్. అసలు ఆయన రైటింగ్స్ నుంచి వచ్చిన అన్ని మూవీస్ కన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ రైటింగ్ అని చెప్పాలి అరవింద సమేత వీర రాఘవ. ఇది తను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి తను ఎంతో కష్టపడి తీసిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. అండ్ దెన్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఫుల్ హిట్ స్ట్రీక్ లో ఉన్నారు. టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, ఇలా 4 హిట్ స్ట్రీక్ లో ఉండి ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ అనే ఒక మూవీని తన ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయిన అజ్ఞాతవాసి డైరెక్టర్ తో స్టోరీని నమ్మి, డైరెక్టర్ నమ్మి మనం ముందుకెళ్దాం, ముందు అనుకున్న కమిట్మెంట్ తోనే ముందుకెళ్దాం అని చెప్పేసి వెళ్ళినందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ గారు. అసలు ఆయన సటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్. అసలు స్టార్టింగ్ 20 minutes ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి ఫీస్ట్. అసలు ఎన్టీఆర్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక మాస్ ఫైట్, లేదంటే ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్ తన ఫ్యాన్స్ అయినా, నార్మల్ ఆడియన్స్ అయినా. అలాంటిది ఫ్యాన్స్ కావాల్సిన ఫైట్ 20 minutes లోనే ఎరగదీసే ఫైట్ విత్ 6 pack అండ్ డైలాగ్స్. అసలు ఎన్టీఆర్ గారు చెప్తుంటే ఒక వజ్రం బయటపడుతున్నట్టు అలా వస్తుంది డైలాగ్ అనేది. మనకి ఒక ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ డైలాగ్ వింటే. ఎన్టీఆర్ గారి గురించి ఈ మూవీకి ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు. మెయిన్ పర్టికులర్లీ ఈ మూవీ జరుగుతున్న టైంలో మనకి ఇంటర్వ్యూస్ లో చెప్పారు, అరవింద సమేత వీర రాఘవ అనేది తన లైఫ్ లో నిలిచిపోయే మూవీ. ఎందుకు అనంటే ఈ మూవీ జరుగుతున్నప్పుడే పాపం ఎన్టీఆర్ గారి ఫాదర్ హరికృష్ణ గారు మరణించారు. ఆయన ఈవెంట్ లో చెప్పిన మాటలు ఏంటంటే తన ప్రీవియస్ 28 ఏ ఫిలిమ్స్ లో కూడా వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు చితికి నిప్పంటించిన సన్నివేశాలు ఎప్పుడు తీయలేదు. ఫస్ట్ టైం దీంట్లో తీసాము. నా లైఫ్ లో కూడా ఇలా జరిగింది. చాలా క్లోజ్ గా నేను ఈ మూవీ కనెక్ట్ అయ్యానని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్పారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఆ సటిల్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద మూవీ ఆ ఫేస్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ గారి లుక్స్, ఆ లేన్, అసలు ఆ డ్రెస్సింగ్ సెన్స్ చాలా స్టైలిష్ గా ఉంటారు. వాటితో పాటు మంచి హ్యాండ్సమ్ లుక్స్ ఉంటాయి. మంచి చాక్లెట్ బాయ్, అలాగే ఒక మంచి లవర్ బాయ్ వైబ్ ఉంటుంది. ఇటు లవర్ బాయ్ గాను కన్వే చేయాలి, అటు మాస్ హీరో గాను కన్వే చేయాలి అని ఒక లుక్ తో పాటు క్యారీ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. మెయిన్ ఇంపార్టెంట్ గా క్రూలో తమన్ గారు. తమన్ కి ఒక పీక్ టైం పీరియడ్ ఉండేది ఒకనొక టైంలో. దాని తర్వాత తమన్ గారి పీక్ పడిపోయింది. ఇక అది నార్మల్, ఒక పీక్ ఎప్పుడైనా ఉంటుంది. దాని తర్వాత ఇక పడిపోతారులే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. చాలా డౌన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయాక అరవింద సమేత వీర రాఘవతో అసలు యాక్చువల్ గా ఈ మూవీకి త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు మూవీ అనౌన్స్ చేసినప్పుడు విత్ పూజా సెరమనీలో ఏదైతే పూజా సెరమనీ జరిగిందో దాంట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ రవిచంద్రన్. ఈ మూవీ పూజా సెరమనీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా విజిట్ చేశారు. అండ్ అనిరుద్ధ్ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి మనకు అఫీషియల్ గా వచ్చింది. అజ్ఞాతవాసిలో కూడా అనిరుద్ధ్ గారే, కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల, అండర్స్టాండింగ్స్ వల్ల అనిరుద్ధ్ గారు బయటకు వచ్చేసారు. సో దాంట్లోకి తమన్ గారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. చాలా మంది ఎందుకు ఈయన తీసుకున్నారు, వేస్ట్, అసలు తమన్ తీసుకోవడం చాలా వేస్ట్, అవే రొటీన్ రొట్ట సాంగ్స్, డప్పులు కొట్టించే మ్యూజిక్ ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అరవింద సమేత వీర రాఘవ తన లైఫ్ లోనే నిలిచిపోయే మూవీ అని ఆయన అనుకుని ఉండరు. మేబీ అంత హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు. అదేను ఇది 100th మూవీ అరవింద సమేత వీర రాఘవ అనేది. తమన్కి 100వ సినిమా. ఆయన ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారంటే ఇప్పటికీ దాని OST నేను వింటూ ఉంటా. ఎంత హార్ట్ఫుల్ గా ఉంటదంటే అలా వెళ్ళిపోతుంది మ్యూజిక్ అనేది సోల్ఫుల్ గా. ఇచ్చిన ప్రతి సాంగ్, పెనివిటి అయినా, ఏడబోయినాడైనా, అనగనగా, రెడ్డి ఇక్కడ చూడు, రెడ్డమ్మ తల్లి, వీటితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎక్సలెంట్. అసలు నిజంగా తమన్ గారికి సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ సెకండ్ పీక్ లో ఎక్కడ పడలేదు. మరి తమన్ గారు ఆ రేంజ్ లో ఇంపాక్ట్ అప్పటి నుంచి క్రియేట్ అయింది. 2018 నుంచి తమన్ గారు ఇప్పటికి కూడా పీక్ స్టార్డమ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సినిమాటోగ్రఫీ అసలు PS వినోద్ గారు పర్ఫెక్ట్ గా, అసలు బ్యాలెన్స్డ్ గా ప్రతి ఒక్కళ్ళని అందంగా చూపించారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు అసలు ఈ డిపార్ట్మెంట్ ఇలా చేసింది అనడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్న డైలాగ్స్, సీన్స్. ఫర్ సపోజ్
కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఈ మూవీలో. మీకు ఇనీషియల్ గా స్టార్టింగ్ లో ప్లే చేసిన డైలాగ్స్ ఉన్నాయి చూడండి, సునీల్ తో చెప్పే డైలాగ్స్ అయినా అండ్ అలాగే కేఫ్ లో కూర్చొని చెప్పే డైలాగ్స్ అయినా, పర్టికులర్లీ ఫోన్ వార్నింగ్ సీన్ దగ్గర వచ్చే డైలాగ్స్ అయినా, పీస్ మీటింగ్ లో వచ్చే డైలాగ్స్ అయినా, కొన్ని సీన్స్ అలా మైండ్ లో ఉండిపోయి ఇప్పటికి కూడా. మీకు గుర్తుందో లేదో కేఫ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆ డైలాగ్ చెప్తుంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దంటే, నేను థియేటర్ లో చూసాను. ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు నచ్చింది సినిమా, అంతే నచ్చింది. అంతకు మించి ఎరగదీసేసే సినిమా అని నేను అనుకోలే. కానీ దాన్ని చూస్తున్న కొద్దీ అసలు ఎంత ఎక్కుతుందంటే అరవింద సమేత వీర రాఘవ అనేది ASVR, అందరూ ASVR అని పిలుస్తున్నారు, మనం అలాగే పిలుద్దాం. దీంట్లో ఈ సీన్ బాగాలేదు అనడానికి లేదు. అండ్ మధ్యలో మన త్రివిక్రమ్ గారి ఫిల్లర్ సీన్స్ అనేది కామెడీ వెళ్తానే ఉంటుంది మనకి, కాకపోతే మీకు బోర్ కొట్టేలా అనిపించదు. అది ఫస్ట్ లో చూసినప్పుడు మీకు కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించినా సరే, వెళ్తున్న కొద్దీ అది కూడా మూవీలో ఇన్వాల్వ్ అయ్యే కదా ఉంటుంది అని చెప్పేసి మనకి ఓకే, ఇది కొంచెం సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్, దాని తర్వాత పూజా హెగ్డే తో చెప్పే డైలాగ్స్ అయినా, అండ్ దానికి ముందు ఫోన్ వార్నింగ్ సీన్, వన్ ఆఫ్ ది రేరెస్ట్ బెస్ట్ డైలాగ్ ఫోన్ వార్నింగ్ సీన్ అని చెప్పాలి. అది అసలు ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాడంటే, ఆ ఐస్ లో కనిపిస్తుంది, వాయిస్ లో, ఆ బేస్ లో కనిపిస్తుంది. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అరవింద సమేత వీర రాఘవ. ఆ సీన్ పర్టికులర్లీ ఫోన్ వార్నింగ్ సీన్, దాని తర్వాత టార్చ్ బేరర్ సీన్, పీస్ మీటింగ్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత టార్చ్ బేరర్లు వాళ్ళిద్దరు మాట్లాడుకునే డైలాగ్, నవీన్ చంద్ర గారు అలాగే ఎన్టీఆర్ గారు మాట్లాడుకునే డైలాగ్స్. అండ్ ఇంకొక విషయం, బసిరెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్ ఎవర్ రిటర్న్. అంతే తోప్ క్యారెక్టరైజేషన్ జగపతి బాబు గారిది. ఒకటా రెండే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ మూవీ గురించి ఒక అరగంట వీడియో చెప్పినా సరే సరిపోదు, అంత బాగా ఉంటుంది. అండ్ లాస్ట్లీ క్లైమాక్స్, అసలు ఏం చేస్తాడు క్లైమాక్స్ లో అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పర్ఫెక్ట్ ఎండింగ్, యునానిమస్ ఎండింగ్ అని చెప్పాలి. నాకు తెలిసి రీసెంట్ ఎన్టీఆర్ గారు అన్ని మూవీస్ లో చూస్తే, లైక్ దేవరాయన, RRR మల్టీ స్టారర్ పక్కకు తీసేయండి, అరవింద సమేత జైలు అవకాశం, జనతా గ్యారేజ్, నానకపురంతో టెంపర్, ఆ టైం పీరియడ్ నుంచి చూసుకుంటే రేరెస్ట్ అని చెప్పాలి అరవింద సమేత వీర రాఘవ. అలాంటి మూవీ పడడం ఎన్టీఆర్ గారికి, ఆయన ఫ్యాన్స్ కి, మన TFI ఆడియన్స్ కి చాలా మంచి మూవీ అని చెప్పాలి అరవింద సమేత వీర రాఘవ. అలాంటి డైమండ్ లాంటి మూవీ మనకు దక్కడం, అసలు దాన్ని వదలకూడదు. నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను దీని గురించి, కానీ ఓకే, మీకేమనిపించింది మూవీ చూసిన తర్వాత? అంటే ఇనీషియల్ గా కాదు, ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఆ మూవీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్లాసిక్ అనేది ఇలాగే ఉంటుంది సార్, ఎందుకంటే ఫస్ట్ లో చూసిన దానికన్నా తర్వాత చూసే కొంది మనకి ఫస్ట్ లో సీన్ బై సీన్ నచ్చొచ్చు, కానీ దాని తర్వాత సీన్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ కూడా నచ్చుతుంది. ఓవరాల్ మూవీ కంప్లీట్ అయిపోయాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అరే మళ్ళీ ఒకసారి చూడాలరా అనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. క్లాసిక్ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని మూవీ క్లాసిక్ అంటారు. సో ఆ రేరెస్ట్ లో క్లాసిక్స్ లో ఈ అరవింద సమేత వీరరావు కూడా ఉంటుంది, ఒక డైమండ్ అంతే. సో ఇది ఈ అరవింద సమేత గురించి వీడియో. మీకు కొంచెం ఓవర్ అయింది అనిపిస్తే కనుక కొంచెం బేర్ చేయండి, కానీ ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.